ప్రకాష్ రెడ్డి గారు 2014-19 మధ్య కాల్ మనీ సెక్స్ రాకెట్ ఎంత సంచలనంగా మారిందో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాడు మహిళల్ని ఏ రకంగా వేధించారో చూసాం. ఇప్పుడు ఇంకొక రకంగా మళ్ళీ ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి ట్రెండ్ మారినట్టుంది, రూట్ మార్చుకున్నట్టున్నారు. హనీ ట్రాప్లోకి దిగారు. వలపు వల విసిరి చాలా మంది దగ్గర నుంచి డబ్బులు గుంజడం. అసలు ఎంతకాలంగా ఈ హనీ ట్రాప్ వ్యవహారం సాగుతోంది? రెండోది, ఈ రంగమ్మ, రాజీవ్ వీళ్ళకి టీడీపీతో ఉన్న సంబంధాలు ఏంటి? ఈశ్వర్ గారు, ముందుగా ఈ చర్చలో పాల్గొంటున్న అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా. ఈశ్వర్ గారు, ఇంతకు ముందు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అనేది ఎంత విస్తృతంగా వేలూనికి పోయి అధికార పార్టీ యొక్క అండదండలతో, పోలీస్ వర్గాల అండదండలతో అప్పులు ఇచ్చినటువంటి డబ్బులు వసూలు చేసుకోవడానికి మహిళల మాన ప్రాణాలను కూడా వదిలిపెట్టనంతటి దుర్మార్గమైన చర్యలు గతంలో జరిగినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మర్చిపోయారు అందరూ కూడా. సరే, ఈ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆ సంక్షేమ రాజ్యం కానీ లేదు. కొన్ని ఎవరి మానాన్ని వాళ్ళను బతకనిచ్చే పరిస్థితి కూడా లేదు. గత 24 నెలలుగా చూస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా అనేక హత్యలు, మానభంగాలు, దొమ్మిలు, దోపిడీలు, లూటీలు ఇవన్నీ చూస్తున్నాం. మరి అక్రమ వ్యాపారాలు, మీరు జూదము, మట్కా, పేకాట, గంజాయి, మరి గుట్కా, ఎన్నో ఎన్నో అక్రమ మార్గాల ద్వారా డబ్బు సొమ్ము చేసుకోవడం, ప్రజల బలహీనతలపైన సొమ్ము చేసుకోవడం కూడా చూస్తా ఉన్నాం. మరి అక్రమ బియ్యం రవాణా, ఇసుక దందా, గ్రావెల్ రవాణా, మరి ప్రభుత్వానికి రాయల్టీలు ఎగ్గొట్టి వ్యాపారం చేసేటువంటి పరిస్థితి, ఇటువంటివి అనేకం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ ఎప్పుడైతే చట్టానికి లోబడి లేదా నీతి సూత్రాలు, న్యాయ సూత్రాలు లేదా రాజ్యాంగానికి లోబడి పని చేయాలనేటువంటి ఆలోచనని వదిలేసి అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తా ఉన్నప్పుడు, ఆ వ్యవస్థనే గీత దాటినప్పుడు, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వారు సహకారం అందించడము, అందులో వాళ్ళు కూడా లబ్ధి పొందడము అనేది జరుగుతుంది. అంటే దాడులు చేసిన వాళ్ళు కానీ, క్రైమ్ చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఇటువంటి వ్యాపారాలు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి అధికార పార్టీ నాయకుల పంచన చేరి వారి ద్వారా అధికారులకు, పోలీసులకు ఇన్ఫ్లుయెన్స్ చేయించుకొని వారి అక్రమ ఆదాయాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి సాధారణంగా చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ నిన్న అనంతపురం జిల్లాలో ఏదైతే హనీ ట్రాప్ ఉదంతం వెలుగులేకొచ్చిందో ఆలస్యంగానైనా, అది కూడా డిఐజీ గారు చాలా టఫ్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్. ఆమె గట్టిగా పట్టుబడితే గాని ఇంత పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని డిస్మిస్ చేయడమో, సస్పెండ్ చేయడమో జరగలేదు. సో ఆమెను ముందుగా అభినందించాలి. మరి ఇందులో నేను ప్రశ్నించదలుచుకున్నది ఏంటంటే, ఏ శాసనసభ్యురాలో ఎవరైనా కానీ, ఇది ధర్మవరం కావచ్చు, అనంతపురం కావచ్చు, రాప్తాడులో కావచ్చు, వారు తీసుకొచ్చుకున్నటువంటి పోలీస్ అధికారులు, ఇప్పుడు రాంబాబు ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు. మరి ఆ అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ, మరి అదే పోలీస్ స్టేషన్ లోని అనేక మంది కానిస్టేబుల్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేసి తేలింది. మరి మీరేం చేస్తా ఉన్నారు, ఇవన్నీ మీ కింద జరుగుతూ ఉంటే అనేసి ఆ సిఐని కూడా, అతను ఎంతో కొంత నిజాయితీగా పనిచేసి సిఐని అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. మరి వైపు రాప్తాడు పోలీస్ స్టేషన్ కి సంబంధించి సిఐ శ్రీహర్షని ఏకంగా డిస్మిస్ చేశారు. మరి ఇవన్నీ కూడా రాప్తాడు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతా ఉంది. ఇది ఈ 2 పోలీస్ స్టేషన్లకే పరిమితం అవుతుందంటే నేను నమ్మను. ఎందుకంటే అన్ని దందాలు జరుగుతా ఉన్నాయి. గుట్కా అక్రమ రవాణా జరుగుతా ఉంది, గంజాయి జరుగుతా ఉంది, బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది, ఇసుక 100 కోట్ల ఇసుక దోచేశారు. ఇవన్నీ పోలీసులు కళ్ళ ముందర పోతా ఉన్నా వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి నెల అందాల్సిన మామూలు వాళ్ళకి అందుతా ఉంది. అది స్పష్టంగా ఈ రోజు నేను చెప్పేది కదా, ఈ రోజు జరిగిన ఎంక్వైరీలో తీసుకున్న చర్యల ద్వారానే తెలియజెప్తా ఉంది. ఈ రోజు మన పోలీసు శాఖ చేపట్టినటువంటి చర్యలు ఓకే, ఆలస్యంగానైనా డిఐజీ గారిని అభినందించారు. మరి ఈ కింగ్ పిన్స్ ఎవరైతే దీని వెనకాల ఉండి నడిపించి లబ్ధి పొందుతా ఉన్నారో వాళ్ళని కాకుండా కేవలము ఈ అక్రమ వ్యాపారాలకు కాపలాగా వీళ్ళకు అక్రమ వ్యాపారస్తులకు రక్షణ కల్పించే విధంగా రంగమ్మ లాంటి వారి అక్రమ వ్యాపారాలకు
రక్షణ కల్పిస్తూ అది బయటికి పొక్కకుండా పంచాయతీలు చేసే స్థాయికి దిగజారుతా ఇవి ఏదైతే వాయిస్ బయటకు వచ్చాయో ఆడియోస్ బయటకు వచ్చాయో దాన్ని బట్టి మాట్లాడుతున్నా. సో అవి మీలో తగువలాడి బయటికి పెట్టుకోవద్దని అనే రకంగా పోలీసు పంచాయతీ చేస్తా ఉన్నాడంటే మరి ఏ స్థాయిలో పోలీసులకు తెలుసు ఇది పక్క స్టేషన్, ఇక్కడ ఉన్నటువంటి రాప్తాడు స్టేషన్ లో ఉన్న పోలీసులకు తెలిసి పక్కన ఉన్న ఇటికలపల్లి స్టేషన్ లో ఉన్న పోలీసులకు తెలియదా? మరి అక్కడ ఒక కానిస్టేబుల్ మీద కూడా చర్య తీసుకున్నారు. మరి పెద్ద ఎత్తున ఇసుక దందా జరిపినటువంటి కర్ణాటక నుంచి అక్రమ మద్యం, గోవా నుంచి అక్రమ మద్యం తరలించేటువంటి బార్డర్ లో ఉన్నటువంటి రామగిరి పోలీసులకు తెలియదా? మరి అదే విధంగా పెట్రోల్, డీజిల్ పెట్రోల్ కూడా కర్ణాటకలో 10 రూపాయలు తక్కువ ధర ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అనంతపురం చుట్టూ ఉన్న క్రషర్లకు ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ ఉంది. మరి ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పోలీసులకు తెలియదా సార్? మరి అటువంటి ఇవన్నీ దారుణాలు, హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగాయి. ఇందులో ముద్దాయిలను తప్పించేటువంటి అధికార పార్టీకి దగ్గర ఉన్నటువంటి ముద్దాయిల పేర్లు తప్పించినటువంటి పోలీసులకు ఈ దందా తెలియదా? అంటే పోలీసులకి తెలిసే పోలీసు వ్యవస్థ సహకారంతోనే ఈ హనీ ట్రాప్ వ్యవహారం జరిగింది అనుకోవచ్చా? 100% పోలీసు వ్యవస్థ సహకారంతోనే ఈ హనీ ట్రాప్ జరిగింది. ప్రతి నెల మామూలు కింది స్థాయి నుంచి పై వరకు మామూలు చేరుతా ఉన్నాయి అనేటువంటి విమర్శలు ప్రజల్లో ఉన్నాయి. ఒకటి చెప్పండి, మీరు లోకల్ గా గమనించారు కదా మొత్తం వ్యవహారాన్ని చూశారు కదా మీరు లోకల్ గా, అప్రాక్సిమేట్లీ ఎంతమంది బాధితులు ఉండొచ్చు? ఎన్ని కోట్ల రూపాయలు బెదిరింపులతో వాళ్ళ దగ్గర నుంచి గుంజుకుని చేతులు మారి ఉండవచ్చు? ఈశ్వర్ గారు, బాగా ఇప్పటిగా డబ్బులు కలెక్ట్ కావడంతో ఏదైతే ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారానో వాట్సాప్ కాల్ ద్వారానో బాగా డబ్బున్న వారిని గుర్తించి, సమాజంలో గౌరవం ఉన్న వారిని గుర్తించి, టీచర్లో, ప్రొఫెసర్లో, లెక్చరర్లో, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, పాలిటీషియన్స్, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇటువంటి వర్గాల వాళ్ళని, చేనేత వ్యాపారస్తులు, ఇటువంటి వర్గాల వాళ్ళని, డబ్బున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకొని సో వాళ్ళను ట్రాప్ చేయడానికంటే కొన్ని వేల నంబర్లు కలెక్ట్ చేసి ఇక్కడ ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు. రంగమ్మ ఈ రోజే చేసింది అనేది నేను అనను. గతంలో ఎప్పటి నుంచో రంగమ్మ ఇదే వృత్తిలో కొనసాగుతా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయగలిగిందంటే శ్రీహర్ష అనే పోలీస్ అధికారి, ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు, శ్రీహర్షతో పార్ట్నర్షిప్ చేస్తున్న వివిధ వ్యాపారాల్లో, అక్రమ మట్టి రవాణాలో కావచ్చు, లేదా హోటల్స్ లో వ్యాపారంలో కావచ్చు, ఈ వివిధ వ్యాపారాల్లో, సెటిల్మెంట్ లో కావచ్చు, వివిధ వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ చేస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులకు తెలిసి అక్కడ వారి ఫార్మ్ హౌసెస్ లో, వాళ్ళ బంధువుల ఫార్మ్ హౌసెస్ లో, 7 హిల్స్ హోటల్లో, ఇంకా ఈ సెటిల్మెంట్ లో జరుగుతూ ఈ ఎవరి నుంచి అయితే ఎక్స్టార్షన్ చేసేటువంటి యాక్టివిటీ చేయాలనుకున్నారో, ఎవరినైతే ట్రాప్ చేశారో, ఎవరినైతే ఈ వాయిస్ మెసేజెస్ ద్వారానో, లేకపోతే ఆడియో కాల్, వాట్సాప్ కాల్స్ ద్వారానో, వాట్సాప్ చాటింగ్ ద్వారానో, మంచి అందంగా కనపడేటువంటి అమ్మాయి ప్రొఫైల్ పిక్, వాట్సాప్ ప్రొఫైల్ పిక్ ఏర్పాటు చేసుకొని కాల్స్ చేసి వాళ్ళను నమ్మించి దగ్గరగా సన్నిహితంగా మెలుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, దాన్ని మళ్ళీ సమాజంలోకి లీక్ చేస్తాం, దాన్ని సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం అనేది ఏదంతా ఆర్గనైజ్డ్ గా జరిగిందో, పెద్ద ఎత్తున ఈజీగా డబ్బులు వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున వందల కోట్లలో డిమాండ్స్ జరిగాయి. కనీసం 100 కోట్ల రూపాయలు చేతులు మారింది. 100 కోట్ల రూపాయలు చేతులు మారింది. 100 కోట్లలో డిమాండ్స్ జరిగాయి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ చేశారు. బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు రాయించారు, చెక్కులు ఇప్పించుకున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో దీంట్లో రంగమ్మ ద్వారా ఈ డబ్బును పోలీసు వర్గాలకు కావచ్చు, వారి నుంచి ఇంకా రాజకీయ వర్గాలకు కావచ్చు, కాదు ఇక్కడ సామాన్యులకి ఎవరికైనా వచ్చే అనుమానం ఏంటంటే, రంగమ్మ అనే ఒక మహిళ హనీ ట్రాప్ అనేది నడిపి 100 కోట్ల రూపాయలు లాగిందంటే అది నమ్మాలా? దీని వెనుక పెద్ద నాయకులు, టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఉంటే వాళ్ళ సపోర్ట్తోనే ఇది చేయగలిగింది అనుకోవాలా? టీడీపీనే కాదండి, బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకుల హస్తం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతా ఉంది. ధర్మవరం పట్టణంలో కావచ్చు, అనంతపురం. అంత పెద్ద నాయకులు ఎవరున్నారు? ఎవరు సపోర్ట్ చేస్తున్నారని? ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వసూళ్లు జరుగుతా ఉంటే ఈ ముఠాలో తగువులు వచ్చి 4 ముఠాలుగా విడిపోయి
ధర్మవరంలో ఒక ముఠ, అనంతపురం పట్టణంలో ఒక ముఠ, అనంతపురం రూరల్ ప్రాంతంలో ఇంకొక ముఠ, వివిధ ప్రాంతాల్లో ఇంకొక ముఠ, ఈ రకంగా వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. పీజీ హాస్టల్స్ తో సన్నిహితంగా మెలిగి అక్కడ ఆ ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి అమాయకపు పిల్లలను ప్రలోభ పెట్టి వారి ద్వారా ఫోన్లు చేయించి, అంటే వారి ఫోటో ఎక్కడ ఉండదు, వారి ద్వారా ఫోన్లు చేయించి మాట్లాడించి ప్రతి ఫోన్ కాల్ కింద డబ్బు వాళ్ళకి పే చేసే విధంగా మాట్లాడుకుని సో ఒక వ్యవస్థను ఆర్గనైజ్డ్ గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు ప్రతి 10 మందిలో ఒకరికి ఈ రకంగా నేను చెప్తున్న సఫిస్టికేటెడ్ సెల్ఫ్ సఫిషియెంట్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి 10 మందిలో ఒకరికి అయితే కనీసం వాట్సాప్ మెసేజ్ ఫోన్ కాల్ వెళ్ళింటది 100%. సో ఇదొక సామాజిక సమస్య, ఇదొక ముఠానో ఒక పార్టీనో సంబంధించిన సమస్య కాదు, సామాజిక సమస్య. ఏదైతే ఉమెన్ ట్రాఫికింగ్ ఎంత పెద్ద సామాజిక సమస్య, దాని నుంచి బయటపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇదొక సామాజిక సమస్యగా పరిణమించింది. కాబట్టే దీని మీద మీడియా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు వివిధ రాజకీయ పార్టీలు అండదండలు లేకపోతే ఎలా జరుగుతుందని. అన్ని రాజకీయ పార్టీలకు సంధి చేయగలిగినటువంటి ఒక పెద్ద మనిషి, బీజేపీ పెద్ద మనిషి, ధర్మవరం నియోజకవర్గంలో చక్రం తిప్పేటువంటి ఒక పెద్ద మనిషి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేసి, ఆయన అనుచరుడు ఎవరైతే ఈ సిఐ శ్రీహర్ష తో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడో ఆయన అనుచరుడి అకౌంట్ కు 15 లక్షలు డబ్బులు పోయినాయి అనేసి కూడా పుకార్లు ఉన్నాయి. ఇవి తేల్చాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్. రాజీ చేయడమో కేసులు లేకుండా చేయడమో ఇవన్నీ చేయడం అంటే హనీ ట్రాప్ ని ఆర్గనైజ్డ్ చేస్తున్నారా, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని తయారు చేస్తున్నారా సమాజంలో? 100% వీళ్ళు దగ్గరికి పిలిపించుకోవడము, ఒక హోటల్ కి పిలిపించుకోవడమో లేదా తమ ఇంటికి పిలిపించుకోవడము, ఒక దగ్గర పిలిపించుకొని సన్నిహితంగా ఉన్న టైంలో ఫోటోలు తీయడము. మరి ఈలోపు ఆ మహిళ ఎవరైతే అందులో ఉపయోగించారో ఆ మహిళకు సంబంధించిన భర్తగానో అన్నగానో కొన్ని క్యారెక్టర్స్, దబ్బర్ రాజేష్ లాంటి క్యారెక్టర్స్ రావడము, వాళ్ళు వచ్చి గొడవ చేయడము, కొట్టడము, మేము మిమ్మల్ని చంపుతాం పెడతాం అనడం, బెదిరించడము, లేదంటే మేము పోలీసుల దృష్టికి తీసుకుపోతాం అనడము, వాళ్ళు భయపడి అక్కడికక్కడ డబ్బులు చెల్లించడము, లేదా ప్రామిసరీ నోట్ రాయించడము, చెక్కులు రాయించడము, లేదా ఆస్తులు రాయించడం, ఇటువంటివి జరుగుతానే వస్తా ఉన్నాయి. ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు సార్? సామాన్యుల్ని చేస్తారా, లేకపోతే బిగ్ షాట్స్ బాగా డబ్బున్న వాళ్ళనే ఎంచుకుంటారా, లేకపోతే పరపతి సమాజంలో మంచి పేరుంది అన్నటువంటి వాళ్ళని ఎంచుకుంటారా? వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుంది? మీరు అన్నట్టు సమాజంలో మంచి పేరున్న వాళ్ళని ఎంచుకుంటారు. మీకు ధర్మవరంలో చేనేత వ్యాపారస్తులను ఎంచుకున్నారు, చాలా మంది రియల్ ఎస్టేట్ వారిని ఎంచుకున్నారు. ఈ రోజు ఒక పత్రికలో చూశాను, ఒక డైరీ యజమానిని ఎంచుకున్నారనేసి, ఒక డైరీ సంస్థ యజమానిని ఎంచుకున్నారనేసి, మీకు ల్యాండ్ సర్వేస్ చేసేటువంటి వాళ్ళని ఎంచుకున్నారనేసి, యానిమల్ హస్బెండరీకి సంబంధించిన వెటనరీ డాక్టర్ ని ఎంచుకున్నారనేసి, పూజారిని ఎంచుకున్నారనేసి, ఇవన్నీ కూడా పత్రికల్లో మీడియాలో వస్తుంటే చూస్తా ఉన్నాము. మరి ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ గా డబ్బున్న వాళ్ళని ఎంచుకొని, అంటే సమాజంలో అవమానం పాలవుతాం అన్నటువంటి భయం ఉన్న వాళ్ళని, రెస్పెక్టబుల్ పర్సన్స్ ఎంచుకొని వీళ్ళు చేస్తూ, ఇది బహిరంగంగా తిరుగుతూ, మీకు ఈ శ్రీహర్ష అనే వ్యక్తి 7 హిల్స్ హోటల్, ఏదైతే రంగమ్మకు సంబంధించిన 7 హిల్స్ హోటల్ ఉందో అక్కడే కూర్చొని సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు అనేది ఆయన పైన ఉన్నటువంటి అపవాదం. మీకు శ్రీహర్ష ఇంకొకటి పరిటాల సునీత తమ్ముడికి సంబంధించినటువంటి ఒక హోటల్ ని ఈయన లీజుకు తీసుకున్నాడు అనేసి, ఒక కాఫీ షాప్ ని లీజుకు తీసుకున్నాడు అక్కడ దగ్గరలోని 7 హిల్స్ హోటల్ దగ్గరలో అనేసి కూడా పుకార్లు ఉన్నాయి. మరి దీని వెనకలే అంబాపురంకి కందుకూరికి మధ్యలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో సెటిల్మెంట్ జరుగుతూ ఉంటాయి అనేసి కూడా ప్రచారంలో ఉంది ఆ ప్రాంతంలో. ఎందుకంటే పరిటాల సునీతకు సంబంధించి వారికి బంధువర్గం అంబాపురం గ్రామంలో ఉన్నారు. అంబాపురం గ్రామం దగ్గర ఈమె రంగమ్మ టీడీపీ ఎంపీటీసీ భార్య. గతంలో ఈమె అనేక హత్య కేసుల్లో ఈమె భర్త పాత్ర గాని ఉందనేటువంటి విషయాలు కూడా వెలుగులోకి. సో ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ తో ఒక అధికార పార్టీ నాయకుడికి ఏం సంబంధము, ఏం అవసరము? మరి శ్రీహర్ష పాత్ర ఉండి అతన్ని డిస్మిస్ చేసినప్పుడు మరి అతన్ని ఇక్కడ అపాయింట్ చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి శ్రీహర్షతో చాలా సన్నిహితంగా ఉండి గ్రావెల్ చెరువులు, అంబాపురం చెరువులోని గ్రావెల్ అమ్మకాల్లో భాగస్వామ్యం తీసుకున్నటువంటి అధికార పార్టీ నాయకుడి పైన ఏం చర్యలు? మరి ఆయన హోటల్లో శ్రీహర్షకు లీజుకి ఇచ్చాడు. మరి ఇంత సన్నిహితంగా సెటిల్మెంట్లలో శ్రీహర్షకు షేర్ ఇచ్చినటువంటి అధికార పార్టీ నాయకుడి పైన ఏం చర్యలు? అంటే డబ్బు సెటిల్మెంట్ లో వచ్చిన డబ్బు తీసుకొని, గ్రావెల్ అమ్మకాల్లో వచ్చిన డబ్బు తీసుకొని, ఇసుక అమ్మకాల్లో వచ్చిన డబ్బు తీసుకొని, మళ్ళీ హనీ ట్రాప్ లో వచ్చిన డబ్బు తీసుకోరా?
రైట్. తీసుకోరా? మరి Yes. అటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులు ఎందుకు విచారించడం లేదు? పోలీస్ డిపార్ట్మెంట్ సీసీ కెమెరాలు, ఎస్విఐటి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, సెవెన్ హిల్స్ హోటల్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి గుడి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, మీకు ఆ దారిమ్మట సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏదైనా సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్లు పరిశీలించారా? వాటిని వెలుగులోకి తెచ్చారా? మరి సెవెన్ హిల్స్ హోటల్ పక్కనే టీ కొట్టు నడుపుతున్నటువంటి వ్యక్తిని ఏమైనా విచారించారా? సెవెన్ హిల్స్ హోటల్స్ స్టాఫ్ ను విచారించారా? మరి ఎవరిని అడిగారు? ఏం చేశారు? మీరు ఇన్ హౌస్ లో ఏది పక్కకుండా పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా మీరు కేవలము ఒక సిఐని డిస్మిస్ చేస్తారా? మరి కొంతమంది ఒక ఎస్ఐని సస్పెండ్ చేస్తారు, ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్, ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేస్తారు. దాదాపు 9 మంది పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్నారే. ఎస్. నేను అడిగేది, ఎన్ని దందాలు నడిపినా పోలీసు వాళ్ళ సహకారం ఎప్పుడు అందుతుందంటే అధికార పార్టీ నాయకుడి మద్దతు ఉన్నప్పుడే. రైట్. అధికార పార్టీ నాయకుడి మద్దతు లేకుండా దందాలు ఎవరు చేయలేరు, పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేయరు. మరి మా హయాంలో ఒక ట్రాక్టర్ ఇసుక కూడా తోలుకోలేనటువంటి పరిస్థితి. అమిగోస్ అనే సంస్థ రాయల్టీలు వసూలు చేసి గ్రావెల్ ప్రజలకు అమ్ముతా ఉన్నా కూడా మా మీద నిందలేసినటువంటి పరిస్థితి గతంలో. మరి ఈ రోజు ఇబ్బడి ముప్పడిగా ప్రతి ఒక్క గుట్టకు గుండు కొట్టేసి గ్రావెల్ తోలేసినటువంటి పరిస్థితి పోలీసుల కళ్ళ ముందరే. ఇసుక అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది, మద్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ కళ్ళ ముందరే ఇన్ని దందాలు జరుగుతున్నా సహకరించినటువంటి పోలీసులు అంతిమ లబ్ధిదారులైనటువంటి ఈ పొలిటీషియన్స్ ని ఎందుకు వదిలేస్తున్నారు? రైట్. రైట్. డాక్టర్ బాలగారితో ఒక నిమిషం సార్. పాత్రదారుల పైన చర్య తీసుకున్నారు.